ఈరోజు మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి మన నాయకులు పార్టీకి ఆహర్నిశలు కష్టపడ్డ నాయకుడు అటువంటి మా రావి వెంకటరమణ పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది గుంటూరులో. పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా తన వంతు కృషిగా చేసి పార్టీ గెలిపి కృషి చేసినటువంటి నాయకుడు మన రావి వెంకటరమణ గారు. ఈరోజు పొన్నూరు నియోజకవర్గం గెలిచి ఈరోజు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఇంత ఆనందంగా ఉన్నామంటే ఆ ఘనత అనేది మన రావి వెంకటరమణ గారికే దక్కుతుంది. ఎందుకంటే ఎన్నో ధర్నాలు చేసి అహర్నిశలు కృషి చేసి పార్టీకి నేను ఉన్నాననే బలోపేతం తీసుకొచ్చి ప్రజల్లో నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి కూడా నియోజకవర్గ స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు కూడా ప్రతి వాళ్ళకి నేనున్నాననే భరోసా ఇచ్చి మన ప్రీతమ నాయకులు రావి వెంకటరమణ గారి పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా చేశారు, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా చేశారు, పత్తిపాడికి ఎమ్మెల్యేగా చేశారు, పొన్నూరు నియోజకవర్గానికి 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది. కొంచెం జగన్ గారు కొన్ని కారణాల వల్ల కొంచెం టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ మేము గెలిచినందుకు చాలా ఆనందపడుతున్నాము. అదేవిధంగా కొంచెం రావి వెంకటరమణ గారు దృష్టి పెట్టుకొని ఏదన్నా అన్నకు కనుక పార్టీ నుంచి ఏదన్నా ఇస్తే కనుక మేమందరం కూడా రాష్ట్ర స్థాయిలో చాలా ఆనందపడుతూ ఉంటాము. ఇది ఇచ్చినందుకు పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నందుకు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మాజీ శాసనసభ్యులు పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ రావి వెంకటరమణ గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటూ గౌరవప్రదంగా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని పొన్నూరు నియోజకవర్గంలో ఒక నిరంతర పోరాట యోధుడుగా పార్టీని బలోపేతం చేసి ఈరోజు పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది అంటే అది రావి వెంకటరమణ గారి కష్టం అని చెప్పి ఆ విషయం ప్రజలందరికీ తెలుసు, అధిష్టానానికి కూడా తెలుసు. అధిష్టానాన్ని గౌరవించి రమణ గారు ఈరోజు వరకు కూడా పార్టీలోనే ఉండి ఒక్క కార్యకర్త కూడా బయటకు పోకుండా నియోజకవర్గంలో మరి ఆయన చేసిన సేవలు అమోఘం. ఆయన కష్టం అనేది పొన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మరి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇంత ఘనంగా ఈ రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అన్ని సామాజిక వర్గాల వారు మరి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆయన కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి ఆయన అడుగులు అడిగేసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో మా రావి వెంకటరమణ గారు కూడా ఎమ్మెల్యేగా ఉండాల్సిన మరి ఆ సందర్భం, ఆ సంతోషాన్ని, ఆనందం చూడాలనుకున్నాం. సరే అధిష్టానాన్ని గౌరవించి మరి వేరే వ్యక్తిని పంపించినప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలందరికీ మీరు అధిష్టానాన్ని గౌరవించి పనిచేయండి అని చెప్పిన మహనీయుడు, మంచి మనసున్న నాయకుడు రావి వెంకటరమణ గారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రమణ గారికి మంచి భవిష్యత్తు ఇస్తారని, మరి ఆయన భవిష్యత్తు ఆయన గురించి కాదు, ఆయన ఎప్పుడు కూడా మరి నియోజకవర్గ ప్రజలు నాయకుడిని నమ్ముకుని తెలుగుదేశం పార్టీలో ఎన్నో కష్టాలు పెట్టినప్పుడు కూడా పార్టీని నమ్ముకుని ప్రతిపక్షంలో ఈ రోజు వరకు కూడా మరి పార్టీని అంటిపెట్టుకున్నటువంటి కార్యకర్తలకి గౌరవం దక్కాలి, కార్యకర్తలకి మేలు జరగాలని చెప్పి కోరుకునే రావి వెంకటరమణ మంచి మనసుకి మరి ఆ దేవుడు మంచి రోజులు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావి వెంకటరమణ గారికి ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండే విధంగా ఒక పదవిని జగన్మోహన్ రెడ్డి గారు చేకూర్చాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొకసారి రావి వెంకటరమణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రావి వెంకటరమణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయన ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ